చందమామ కథ సర్పరాజు మహిమ. పూర్వం ఒక పశువుల కాపరి ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టుకు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయ్, నా మొదట్లో నువ్వు రోజు పాలు పోసావంటే నీకు గొప్ప మేలు కలుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్టు వినపడింది. నాటి నుంచి వాడు తన మందలో పశువుల పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా కొన్నాళ్లకు నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగెత్తుకుని ఆ బీటలోంచి చెరచెరమంటూ వచ్చేసరికి ఆ పశువుల కాపరి హడలిపోయాడు. నాయనా, నీకొచ్చిన భయమేమీ లేదు, హడలిపోబోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత చావ సిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలు పోయడం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలెత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా? అయినా ఏదో వృతాభక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వాడిని దగ్గరగా రమ్మన్నది. అతను చేరువకు రాగానే తలపైన ఊది, అబ్బాయ్, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. అందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు అదృష్టవంతుడివి, వెళ్ళమని దీవించింది. పశువుల కాపరి సంతోషించి ఇంటికి వచ్చేశాడు. ఒకనాడు పశువుల కాపరి నదిలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ ఉండగా తళతళ మెరిసిపోతూ 12 నిలువుల పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడొచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి పశువుల కాపరి వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తళతళమని మెరుస్తూ కనపడింది. ఆమె ఆ క్షణమే తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషిని పెళ్లి చేసుకుంటాను, లేని పక్షంలో పెళ్లే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాడి కోసం వాళ్ళు కోటలో పరివారం అంతటిని పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకుని తిరిగి వచ్చారు. ఇది పని కాదని మహిమగల సాధువులను దేశ దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదనేశారు. చివరికి ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవాడిని మేం పట్టవలసిందే గాని మానవుల శక్యమవుతుందా? నన్ను పంజరంలోంచి వదిలిపెట్టండి. నిమిషంలో ఆ చిన్నవాడిని పట్టి తెస్తాను. నా ప్రతిజ్ఞ చూదురు గాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరం నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్య ఉన్న పశువుల కాపరిని కనిపెట్టింది. అప్పుడది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లగా ఎగురుతూ వెళ్లి ఆదమరుపుగా ఉన్న పశువుల కాపరి చేతిలో పిల్లన గ్రోవిని ముక్కును కరుచుకొని చెట్టు మీదకి ఎగిరిపోయింది. పశువుల కాపరి పిల్లన గ్రోవి కోసం చిలుకను వెంబడించి రాసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి, చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోకి దారి తీసింది. ఆత్రంతో ఉన్న పశువుల కాపరి తన పశువుల సంగతే మర్చిపోయి చిలుక వెనకనే వెళ్లి అంతఃపురంలోకి ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో పిల్లన గ్రోవిని రాజకుమారి ఒళ్ళో పడేసి రామచిలుక ఎగిరిపోయింది. పశువుల కాపరి తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాజకుమార్ని అడిగాడు. అందుకామె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అన్నది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్లి ఏంటి అని ప్రశ్నించాడు. స్వయంవరము, ప్రధానము అన్ని నదిలో నాకు పొట్లం దొరికినాడే నిశ్చయమైనాయి అంటూ ఆమె తనకు దొరికిన ఆకు పొట్లం చూపించింది. ఇదంతా తనకు వరమిచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు పశువుల కాపరికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజులకే వారిద్దరికి అతి వైభవంగా వివాహమైంది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికి ఇచ్చి ఏలుకోమన్నాడు. పశువుల కాపరికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు.
కొన్నాళ్లకు తను అడవిలో విడిచిన పశువుల మంద సంగతి గుర్తుకు వచ్చింది. ఆ మట్టున అతను బయలుదేరిపోతుండగా అతని భార్య కూడా వెంట వస్తానన్నది. ఇద్దరూ కలిసి ఆ అడవుల మధ్యకి వెళ్లేసరికి పశువుల మందలో ఒక్కటి కూడా మిగలకుండా చచ్చిపోయి పడి ఉన్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండవ వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు బతకాలి అని మనసులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడిస్తూ లేచి నిల్చున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుపోయారు.